మామూలుగా అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? చాలా మంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. 4 బిల్డింగ్లు కనపడితే అదే అభివృద్ధి అంటారు. కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అభివృద్ధి అంటే ఒక మహిళ అర్ధరాత్రి వేళ ఎటువంటి భయము లేకుండా నడుచుకొని పోగలిగే రోజున దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రదేశంగా చెప్తామని. Within a little over 2 years of coming to power, the government of Andhra Pradesh has revamped a staggering 15,715 government and government-aided schools, effectively giving them a major facelift, giving students the environment they deserve. అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే దేశంలో కని విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం అని చెప్పి, ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఒక వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఒక 0 వడ్డీ పథకం అయితేనేమి అధ్యక్ష, లేకపోతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి అధ్యక్ష, ఇవన్నిటి ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేట్టుగా శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా గర్వంగా ఆ అక్కలకు తమ్ముడుగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. సర్వీస్లో చాలా సీఎంలు చూశాను. ఎవరు వచ్చినా మనకు ఒరిగేది ఏం లేదని ఫిక్స్ అయిపోయి ఎట్టకేలకు ఒక్కడు వచ్చేయడం. నీ గురించి ఆలోచిస్తాడు, నా గురించి ఆలోచిస్తాడు, ప్రతి ఒక్కరి గురించి సొంతలాగా ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడు. సంక్షేమ పథకాలంటే అధ్యక్ష ఇంతకు ముందు అవి ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఎవరికి ఇస్తారో తెలీదు, ఎలా తెచ్చుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష ఇంతకుముందు సంక్షేమ పథకాలంటే. ఆ పరిస్థితిని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశామని చెప్పి ఈ సందర్భంగా సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అధ్యక్ష. ఇది నేను నమ్మాను, ఆచరించాను, ఫలితాలను చూపించాను అధ్యక్ష. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అధ్యక్ష.